హాయ్ హలో నమస్తే, నేను మీ అరుణాచల్ మహేష్. వెల్కమ్ టు రావు గారి టీవీ. ఈ రోజు మన రావు గారి చికెన్ పకోడీ దగ్గర ఫుడ్ కాంపిటీషన్ అయితే పెడుతున్నాం. పార్టిసిపెంట్స్ని వెల్కమ్ చేద్దామా? ప్లీజ్ వెల్కమ్. సో మీ పేరు? యువరాజ్ సార్. యువరాజ్, మీరు ఏం చేస్తుంటారు? నేను యాక్టింగ్ చేస్తుంటాను, నార్మల్గా యూట్యూబ్ ఛానల్లో జాబ్ చేస్తున్నాను. ఓ నైస్ సార్, నైస్. యాక్టింగ్ చేస్తుంటారు సార్. కనలేండి సార్, ఎంత బాగున్నాయి, ఎంత లాగా ఉన్నారు. సో మీరు రోజు మన రావు గారి చికెన్ పకోడీ అంటే ఖచ్చితంగా నాలుగు లాగ్ అవుతారు. తప్పకుండా సార్. హలో, మీ పేరు? తరుణ్. మీరేం చేస్తుంటారు? స్టూడెంట్. ఓకే. ఏజ్ ఎంత? 21. ఓకే. ఏం చదువుకుంటున్నారేంటి? డిగ్రీ. సో మనది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన రావు గారి చికెన్ పకోడీ ముక్కకి జీడిపప్పు ఉంటుంది. సో 2 ప్లేట్లు మీకు సపరేట్గా పేసిస్తాం. సో ఎవరైతే ముందు తింటారో, ఇదేంటంటే ఈ రోజు ఇచ్చే కాంపిటీషన్లో విత్ బోన్ ఉంటుంది. సో బోన్ జాగ్రత్త చూసుకుంటానండి. ఏదన్నా ప్రాబ్లం వస్తే మళ్ళీ నన్ను అడగొద్దు, వీడియోలో చెప్తున్నాను ముందే. సో జాగ్రత్తగా తినండి, కాంపిటీషనే, జాగ్రత్తగా తినండి. సో ఫైనల్గా ఎవరైతే విన్ అవుతారో, అంటే జీడిపప్పు ముక్క అంటే మేము చికెన్ ముక్క మొత్తం కలిపి కంప్లీట్ చేసేయాలి. బోన్స్ కాదు, కంప్లీట్ చేసేస్తే మాత్రం ఎవరైతే ఫస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు 1000 రూపీస్. ఓకే రైట్, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే సార్. మొన్న థ్యాంక్ యూ. మొన్న ఇది మన రావు గారి చికెన్ పకోడీ ముక్కకి జీడిపప్పు. సో మనం కాంపిటీషన్ స్టార్ట్ చేద్దామా? చలో స్టార్ట్. 1 2 3 గో. వీక్లీ ట్వైస్ అయితే ప్లాన్ చేస్తున్నానండి. సో కొత్తగా స్టార్ట్ చేస్తున్నా. సో సపోర్ట్ చేయండి. అంటే పార్టిసిపెంట్కి కూడా ఎంతో కొంత వాళ్ళకి మనీ వచ్చినట్టు ఉంటుంది. నాకు వ్యూవర్షిప్ కావాలి, పబ్లిసిటీ కావాలి. ఉన్న ఫ్యాక్టరీ చెప్తున్నానండి, పబ్లిసిటీ కావాలి, నాకు కూడా వ్యూవర్షిప్ వస్తుందని కొంత చేస్తున్నాను. సో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఎంతో కొంత మనీ వస్తుంది కదా. సో 2 వైపులా నా చికెన్ పకోడీ కూడా వాళ్ళు కూడా ఫ్రీగా టేస్ట్ చేసినట్టు ఉంటుంది. ఏమనుకోదు, సారీ. సో టేస్ట్ చేసినట్టు ఉంటుంది. అందుకోసం ఈ కాంపిటీషన్ పెడుతున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ రావు గారి టీవీ. అండ్ ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక మీ కింద కామెంట్స్లో మీ ఫోన్ నెంబర్ పెట్టండి, నేనే కాల్ చేస్తాను, పిలిపిస్తాను మిమ్మల్ని. మన మాదాపూర్, హైదరాబాద్. థ్యాంక్ యూ. ఎలా ఉంది జీడిపప్పు? చాలా బాగుంది. చాలా బాగుంది. తరుణ్ గారు స్పీడ్గా ఉన్నారు, ఆయన కొంచెం స్లోగా ఉన్నారు. మీరు రోజు ఇలా తింటూ ఉంటారా? అంతే సార్. అంతేనా? నేను ఇలా మాటలో పెడతా ఉంటాను, మీరు తినకుండా మానైతే కాంపిటీషన్ విన్నారు. అది మీ సార్. తరుణ్ గారు దగ్గర వస్తుంది, కంగారు పడకండి. కొంచెం వాటర్ తీసుకోండి. మధ్యలో మీరు వాటర్ తాగొచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఎవరు స్పీడ్గా తిన్నారనేది ఇంపార్టెంట్. వాటర్ కూడా తీసుకుంటూ ఉండండి. జాగ్రత్త. కాంపిటీషన్ చాలా స్పెషల్గా ఉంది. థ్యాంక్ యూ. మేము రావు గారి పకోడీ ఫాలో అవుతుంటాం ఇన్స్టాలో. అవునా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు కూడా రావు గారి చికెన్ పకోడీ ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో. అండ్ యూట్యూబ్లో మన రావు గారి టీవీ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. సో అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. కాంపిటీషన్స్ అన్నీ ఇంకా బెటర్ కాంపిటీషన్స్ ఇంకా బాగా చేద్దాం అనుకుంటున్నాను. నేను చాలా గ్రాండ్గానే ప్లాన్ చేద్దాం అనుకున్నా. చూద్దాం, ఇది స్టార్టింగ్ కాబట్టి 1000 రూపీస్తో మొదలెట్టాను. ఫర్దర్గా నాకు జరిగే కొద్ది ఇంకా శివయ్యలేలా బాగా జరిగితే కనుక ఇంకా ఎక్కువగా మరి 5000 10,000 చెప్పకూడదు, చేద్దాం అనుకుంటున్నాను. మరి చూద్దాం. ఆల్మోస్ట్ అయిపోయిందండి, చికెన్ అంతా అయిపోయింది. ఓన్లీ ఇంకా మనకి మిగిలింది ఓన్లీ జీడిపప్పు మాత్రమే. సో జీడిపప్పు లాస్ట్లో ఉంది. కమాన్ స్పీడ్గా ఎవరు తిన్నారు? జీడిపప్పు కానీ చికెన్ ముక్క కానీ ఏది ఉండకూడదు. ఇంకా మిగతా ఉన్న ఆనియన్స్ ఏమైనా ఉన్నా పర్లేదు, కానీ అసలు చిన్న జీడిపప్పు ముక్క కానీ చిన్న చికెన్ ముక్క కానీ ఏది ఉండకూడదు. సో 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 ఇందులో ఏం లేదు. సారీ అండి, తరుణ్ గారు వినయ్యారు. సో ఇందులో ఇంకా ఆల్రెడీ 4 జీడిపప్పు ముక్కలు ఉన్నాయి. సో తరుణ్ గారు మాత్రం చికెన్ జీడిపప్పు అన్నీ తినేశారు. టుడే విన్నర్ ఈజ్ మన తరుణ్ గారు. కంగ్రాచులేషన్స్ అండి. సో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది పార్టిసిపేషన్? చాలా బాగుందండి. ఎలా ఉంది? టేస్ట్ అయితే సూపర్ ఉంది. టేస్ట్ బాగుందా? థ్యాంక్ యూ. చెప్పినట్టుగానే ముక్కకి జీడిపప్పు ఉంది. ఓకే, యా, సూపర్. సో ఎలా ఉందండి? చాలా బాగుంది సార్, చాలా అద్భుతంగా ఉంది టేస్ట్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది మీ రావు గారి పకోడీ. సో మేము అద్భుతంగా కాంపిటీషన్ ఎలా ఫీల్ అయ్యారు? చాలా బాగుంది. సో కాంపిటీషన్ ఓడిపోయినది ఏమనుకోవద్దు, పార్టిసిపేట్ చేసిన మాత్రం చాలా థ్యాంక్ యూ. సో ఈరోజు స్పోర్టివ్, వెరీ స్పోర్టివ్. సో ఈరోజు మన విన్నర్ ఈజ్ తరుణ్ గారు. సో తరుణ్ గారికి డబ్బులు ఇవ్వాలి కాబట్టి మనం 1000 రూపీస్ అనుకున్నట్టుగా. సో విన్నర్కి 1000 రూపీస్ అండి. థ్యాంక్ యూ తరుణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ అండి. యా, థ్యాంక్ యూ. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక మన రావు గారి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కొట్టండి, బెల్ నొక్కండి. మీకు అప్డేట్స్ వస్తుంటే మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ. మీ అరుణాచల్ మహేష్.